తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించలేక వడ్డీల మీద వడ్డీలు కడుతూ ఇబ్బంది పడుతున్నారా? అయితే ఇప్పుడే సంప్రదించండి శివ గోల్డ్ కంపెనీ. మీ నమ్మకానికి మా హామీ శివ గోల్డ్ కంపెనీ. అభ్యుదయ కవి గురజాడ అప్పారావు స్వగృహం కొత్త సొబగులు అద్దుకుంటోంది. గురజాడ నివాసాన్ని ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. అక్కడే ఆడిటోరియం నిర్మించేందుకు 1,20,00,000తో ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించడంపై కవులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆడిటోరియంతో పాటు గురజాడ రచనల డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయితే భావితరాలకు ఉపయుక్తంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మన వెనక కనిపిస్తున్న ఈ భవనం గురజాడ స్వగృహం. గురజాడ ఈ నేలన నడయాడిన ప్రాంతం ఇది సాహితీవేత్తలకు ఒక పుణ్యక్షేత్రం అని చెప్పొచ్చు. ఇలాంటిది ఇంతకాలం వరకు చాలా వరకు నిర్లక్ష్యానికి గురవుతూ వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం చొరవతో ఈ పక్కనే ఆనుకుని ఉన్న స్థలాన్ని ఆడిటోరియం నిర్మించడంతో పాటు ఈ గురజాడ గృహం ఏదైతే ఉందో దీనిలో ఉండే మరమ్మతు పనులన్నీ కూడా పూర్తి చేసేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. దీనిలో భాగంగా 1,20,00,000 రూపాయలు ఈ నిర్మాణానికి అదేవిధంగా మరమ్మతులకి కేటాయించింది. దీనిపైన అయితే సాహితీవేత్తల నుంచి సంతోషం కూడా వ్యక్తమవుతుంది. మహాకవి గురజాడ అప్పారావు స్వగృహం కూటమి ప్రభుత్వం రాకముందు వరకు ఎటువంటి రక్షణ లేకుండా ఉండేది. చుట్టుపక్కల ప్రాంతాలు చెత్తా చెదారంతో నిండి ఆకతాయిలకు అడ్డాగా నిలిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ మరమ్మతుల కోసం 12 లక్షలు ప్రభుత్వం కేటాయించింది. ఆ నిధులతో ఇంటి చుట్టూ రక్షణ వలయం, మరుగుదొడ్డి మరమ్మతుతో పాటు గృహం పై భాగంలో మరమ్మతు పనులు చేస్తున్నారు. తాజాగా మరో 1,20,00,000 రూపాయలతో ఆడిటోరియం నిర్మాణంతో పాటు ఇల్లు మరమ్మతు పనులు చేపట్టేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలత వ్యక్తం చేశారు. దీనిపై సాహితీవేత్తలు, కవులు, రచయితలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గురజాడ అప్పారావు గారికి ఇప్పటికీ కూడా తగిన న్యాయం జరగలేదని నేను ఎప్పుడు భావిస్తూ ఉంటాను. ఆయన ఇంటిని కేవలం పురావస్తు శాఖ నామమాత్రంగా వదిలేశారు తప్ప దీన్ని అభివృద్ధి చేయవలసినటువంటి ఆవశ్యకత కానీ రేపటి తరానికి తెలియచేయవలసిన ఆవశ్యకత కానీ ప్రభుత్వం మీద ఉందని నేను భావిస్తున్నాను. ఎప్పటికైనా ఒక ప్రతిపాదన దశలో ఉన్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ప్రతిపాదించారో అది కార్యరూపం దాల్చారని, అందరికీ అందుబాటులోకి రావాలని నేను కోరుకుంటున్నాను. రేపటి సమాజాన్ని నిర్దేశించే ప్రతి విద్యార్థి ఈ గృహాన్ని సందర్శించాలి. ఆయన గురించి, ఆయన అభ్యుదయ భావాలు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉందని నేను భావిస్తున్నాను. వట్టి మాటలు కట్టిపెట్టో గట్టిమేలు తలపెట్టబోయ్ అన్న గురజాడ సూక్తిని అనుసరిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటని నిలబెట్టుకున్నందుకు మా విజయనగరంలో ఉన్నటువంటి అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ స్రవంతి, వివిధ సాహితీ సంస్థలన్నీ కూడా ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాయి. గురజాడ అప్పారావు గారి ఇంటిని ఒక ఆడిటోరియం కింద మార్చడానికి మేమందరం గత 30-40 ఏళ్లుగా పోరాటం చేస్తూ ఉన్నాం. ఆ పోరాటం ఈరోజు రూపుదాల్చడం మా అందరికీ చాలా ఆనందంగా ఉంది. 6 మాసాల సంవత్సరంలోగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం. విజయనగరం కోట సమీపంలో గురజాడ స్వగృహాన్ని తెలుగు సాహితీవేత్తలు దేవాలయంగా భావిస్తారు. 100 ఏళ్ల క్రితం నాటి ఈ చారిత్రక కట్టడం తెలుగు సాహిత్యంలో వాడుక భాష ఉద్యమానికి, ప్రసిద్ధ కన్యాశుల్కం నాటక రచనకు వేదికగా నిలిచింది. ఈ ఇంటిని గురజాడ అప్పారావు విజయనగరం రాజుల నుంచి కొనుగోలు చేశారు. 1892లో రాసిన కన్యాశుల్కం నాటకంలో చాలా భాగంతో పాటు ప్రసిద్ధ ముత్యాల సరాలు ఈ గృహంలోనే రూపుదిద్దుకున్నాయి. ఈ ఇంటిలో గురజాడ వాడిన కళ్లజోడు, రబ్బరు స్టాంపు, ఇత్తడి కత్తి, రంగుంటేకు సామాగ్రి ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. గురజాడ రచనలు నేటి తరానికి ఎంతో అవసరమని ఆయన కుటుంబ సభ్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సామాజిక శ్రేయస్సు కలిగినటువంటి రచనలను చేశారు. రచనలు రాశిలో తక్కువైన వాసిగాంచాయి. ఈనాటి మహాకవులందరూ కూడా ఆదర్శవంతమైనటువంటి రచనలు చేశారు. వారు ప్రథమ సాంఘిక నాటకం కన్యాశుల్క నాటకాన్ని రాశారు. అలాగే గేయాలు, ముత్యాల సరాలు రాశారు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులే, దేశమును ప్రేమించమన్నా, మంచి అన్న పెంచమన్నా, అలాగే ఇవన్నీ దేశభక్తికి ఇవన్నీ కూడా ఉందే మాత్రం జనగణమన స్థాయిలో రచించారు వీరు. ఈనాది కార్యరూపం జరిగింది. ఆర్కిటెక్చర్ వస్తున్నారు. ఈ భవనాన్ని కూడా నిశ్చితంగా చేశారు. వెనక గోడను కూడా ఎత్తుగా కట్టడం జరిగింది. దానికి ప్రత్యేకంగా ఇనపంకెచ్చి కూడా వేయడం జరిగింది. 1,20,00,000 ఇచ్చి ఆ ప్రక్కనటువంటి గురజాడ మహాకవి కొన్నటువంటి ఖాళీ స్థలాన్ని ఈరోజు థియేటర్ కట్టడం అనుకోవడం ఉంది. చాలా గొప్ప విషయం. అందరికీ ఉపయోగపడుతుంది. చాలా సభలు సమావేశాలు జరిగితే అంతా బాగుంటుంది. చాలా ఒక మనిషిని పెట్టి, ఒక వాచ్మెన్ లాంటి వాళ్ళని పెట్టి చేస్తే బాగుంటుంది. భావితరాల వాళ్ళకి స్ఫూర్తినిచ్చే కేంద్రంగా దీన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి గురజాడ కుటుంబ సభ్యులైనటువంటి మేము కొంత బాధ్యతతో ఇక్కడ
ఉంటున్నాము. వచ్చిన వాళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఆయనకి మాకు తెలిసిన కొంత చరిత్రను చెప్పి ఇక్కడ మాకు ప్రభుత్వం కొంత ఆందోళన ఇస్తూ నడుపుతున్నది. సరైన రక్షణ కొరవై దొంగలు వచ్చి దీన్ని చెల్లాచెదురు చేయడం, ఆయన వాడిన వస్తువులన్నీ కూడా చెల్లాచెదురు చేయడంతో మేము అధికారులు, కలెక్టర్ గారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు, కొండపల్లి శ్రీనివాస్ గారు, మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఫెన్సింగ్ వాల్ ఎత్తి చేసి సీసీ కెమెరాలు అవి పెట్టారు. అయితే ఇలాంటి ప్రాంతాన్ని సంరక్షించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఆడిటోరియం నిర్మిస్తే సాంస్కృతిక కార్యక్రమాలకి అలాగే సాహితీవేత్తల చర్చలకి అది వేదికగా నిలుస్తుందని చెప్పేసి అక్కడ సాహితీవేత్తలందరూ కూడా అభిప్రాయపడుతున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఏదైతే ఈ గృహం ఉందో ఈ గృహం మరమ్మతులకు చర్యలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ నాగేశ్వరరావుతో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయనగరం నుంచి.